ఆరోగ్యకర జీవనానికి వ్యాయామం, క్రీడల వైపు ప్రోత్సాహం, మట్టిలో మాణిక్యాలను జాతీయ అంతర్జాతీయ వేదికలపై నిలబెట్టడమే లక్ష్యం. 26 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 47 రోజుల పాటు క్రీడా సందడి. వాలంటీర్లు ఇంటింటి అవగాహన కల్పించాలి. సచివాలయాల్లో పోస్టర్లు. 15,000 సచివాలయాల్లో పోటీలకు సన్నద్ధం. ప్రత్యేక ఎన్ఓపీలు. ఇప్పటికే 1.23 కోట్ల రిజిస్ట్రేషన్తో 34.19 లక్షల మంది క్రీడాకారులు నమోదు. 5 క్రీడాంశాలను ప్రొఫెషనల్స్ను గుర్తించేలా కార్యాచరణ. సిఎస్కే, ఏసీఏ, ప్రైమ్ వాలీబాల్, ప్రో కబడ్డీ అంతర్జాతీయ క్రీడాకారుల భాగస్వామ్యం. ప్రతి దశలోనూ తొలి 3 స్థానాలకు నగదు బహుమతులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో ఓవరాల్గా భారీ ఎత్తున 47 రోజుల పాటు స్పోర్ట్స్ జరగబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 34 లక్షల మంది పార్టిసిపేషన్ అంటే ఆషామాషి వ్యవహారం ఏం కాదు. ఇకపోతే పతంజలి శాస్త్రికి సాహిత్య అకాడమీ పురస్కారం. రామేశ్వరం కాకులు కథా సంపుటి ప్రకటన. న్యూఢిల్లీలో 24 భాషల్లో అవార్డులు ప్రకటించిన అకాడమీ. కథ, నవల, పర్యావరణ రంగాల్లో పతంజలి శాస్త్రి విశిష్ట కృషి. సుప్రసిద్ధ తెలుగు రచయిత తల్లావజుల పతంజలి శాస్త్రికి 2023 సంవత్సరానికి గాను సాహిత్య అకాడమీ పురస్కారం దక్కింది. ఆయన రాసిన రామేశ్వరం కాకులు కథా సంపుటికి ఈ పురస్కారం ప్రకటించారు. బేతవోలు రామబ్రహ్మం, పాపినేని శివశంకర్, దార్ల వెంకటేశ్వరరావు జ్యూరీగా వ్యవహరించారు. బుధవారం న్యూఢిల్లీలో జరిగిన పత్రికా సమావేశంలో 24 భారతీయ భాషల పురస్కార గ్రహీతలను ప్రకటించారు. ఈసారి కేవలం 5 భాషల్లో కథా సంపుటాలు అవార్డులు గెలుచుకోగా వాటిలో ఒకటి తెలుగు సంపుటి కావడం గమనార్హం అంటూ హైలైట్ చేశారు. అయితే మార్చేద్దాం మనరాతలు అంటూ అప్పుల అగత్య